అది తీసుకెళ్దాం ఇంటికి. చుట్టికి తీసుకెళ్దాం. ఏది బ్లౌజ్లు. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ఈరోజు నేను నిర్మల కలిసి కాపు తోట పనికి అయితే వెళ్తున్నాము. మా ఊర్లో అందరు కూడా ఇంకా కాపు పళ్ళు అయితే పండిపోయాయి కదా, కాపు తోటకు వెళ్ళేసి కాపు పళ్ళు కోస్తుంటే మేమైతే వెళ్ళి కాపు తోట అయితే శుభ్రం చేస్తున్నాము. గత లాస్ట్ వీడియోలో మీకు చూపించాను కదా, ఇంకా సగం వరకు ఉంది తోట పూర్తిగా, అది కూడా బాగా చేయాలనేసి ఆ తోట అయితే బాగా చేస్తున్నాము. ఈరోజు కూడా వెళ్దాము. నిన్న కూడా చేసాము అది తోట పని. సో ఈరోజు కూడా వెళ్ళి ఆ తోట పని చేసి ఇంకా రిటర్న్లో అయితే ఇంటికైతే వచ్చేద్దాము. వెళ్దాం. మరి ఎంతవరకు చేస్తాం ఏంటనేది ఈ చిన్న వీడియోలో అయితే మీకు చూపిస్తాను. పదండి. ఇంకా ప్రస్తుతానికైతే మేము ఈ లోయ అయితే దిగుతున్నాము. ఒకసారి చూడండి, మీకు చూపిస్తాను. మేము వచ్చి ఇప్పుడు ఈ ఘాట్ అయితే దిగుతున్నాం అనమాట. అటు నుంచి వచ్చేటప్పుడు ఘాట్, ఇటు నుంచి వెళ్ళేటప్పుడు దిగుడు బాగా ఎక్కువగా ఉంది. సో ఇలా దిగి మనమైతే ఇంకా కింద పొలాలు కనిపిస్తున్నాయి కదా, అలాగా ఇది పనస చెట్టు పై నుంచి ఆ కొమ్మలు అయితే కనిపిస్తాయి కదా, అక్కడికి అయితే వెళ్ళాలి. చాలా దూరం, దగ్గరికి 1 కిలోమీటర్ పైన ఉంటుంది మేము అక్కడికి వెళ్ళడానికి. ఈ ఘాట్ అయితే దిగుతున్నాం. నిర్మల్ వచ్చి వెనకాల ఉంది. సంచిలో ఏం పట్టుకున్నాను నిర్మా? పనసపిక్కలా. సో అదనమాట, మధ్యలో ఏదైనా ఆకలేసినప్పుడు ఇంకా పని చేస్తున్నప్పుడు కాల్చుకొని తిందామనేసి నిర్మల అయితే తీసుకొచ్చింది. ఫ్రెండ్స్, తోట దగ్గరికి అయితే వస్తాము. నిన్నంతా కూడా ఇది శుభ్రం చేస్తాము. నిర్మల వచ్చి ఇంకా వెనకాల ఉండిపోయింది, ఇంకా రాలేదు. సో నేను కొద్దిగా ముందు వస్తాను అనమాట. కొద్దిగా లేట్ అయింది. వస్తుంది. వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ నుంచి శుభ్రం చేయాలి. నిన్నంతా కూడా శుభ్రం చేసింది, మీకు చూపిస్తాను చూడండి. నిన్న వచ్చి ఇక్కడ నుంచి పట్టింది ఇలాగా ఆ పై వరకు అనమాట. ఆ రాళ్ళు కనిపిస్తున్నాయి కదా, పెద్ద చెట్టు ఉంది, అక్కడ నుంచి పట్టింది. అదంతా కూడా ఇంకా అలా శుభ్రం చేస్తాము. గడ్డంతా కూడా పచ్చిగా ఉంటుంది చూడండి. ఈ మొక్కలన్నీ కూడా ఈ విధంగా శుభ్రం చేస్తుంటే మంచిగా వస్తున్నాయి. శుభ్రం చేయకపోతే మాత్రము ఇంకా మొక్కలన్నీ కూడా పాడైపోతున్నాయి. కాపు మొక్కలు అక్కడక్కడ కూడా కాపాలు అయితే ఉన్నాయి, పండిపోయినవి. ఈరోజు పని అయిన తర్వాత వెళ్తున్నప్పుడు ఈ కాపాలు అయితే తీసుకొని ఇంకా మనం ఊరికైతే వెళ్దాము. ఇది ఇక్కడ కొన్ని పండిపోయి ఉన్నాయి చూడండి, ఇక్కడ కొన్ని కాపాలు అయితే ఇలా అనమాట. ఈ చెట్టు దగ్గర కూడా ఉన్నాయి. నిన్నంతా కూడా వచ్చిందా నిర్మల నేను ఆ చివరి వరకు అయితే తీసుకెళ్ళాము, ఈ పై వరకు అనమాట. సో అవతల చివర కొద్దిగా ఉంది, అది కూడా ఇంకా పై వరకు ఎక్కించేసాక ఇంకా ఈరోజు వేరేది ఇంకా అలా పైకి అయితే తీసుకెళ్దాము. చూడండి, ఇదిగా ఇక్కడ వరకు అయితే చేసాం ఫ్రెండ్స్. ఇది ఈ కింద నుంచి పట్టింది ఇలా పైకి. అవతల నుంచి మా తమ్ముడు వాళ్ళది, అదైతే వాళ్ళు బాగా చేస్తారు. ఇప్పుడు మా వంతు అనమాట. ఇక్కడ నుంచి ఇలా పైకి అవుతుంది. చాలా పెద్దది ఉంది, దగ్గరికి 1-2 వారాల దగ్గర పడుతుందేమో ఇదంతా శుభ్రం చేయడానికి. ఈ పైన ఇది చూడండి, కందిరీగల పట్టు అనమాట. ఇది ఇక్కడ ఉంది. ఈగలు అయితే లేనట్టున్నాయి ఇక్కడ, మొత్తం వెళ్ళిపోయాము. అందుకని ఏం కనిపించట్లేదు. అక్కడ కాలు పట్టే ఉన్నట్టుంది. అక్కడ ఈతల నుంచి ఉంది కదా, అవి బయటికి రావడానికి లోపలికి వెళ్ళడానికి దారి అనమాట. అది ఇలా ఉంది ఫ్రెండ్స్. నేను వచ్చా వెనకాల చివారిది ఉండేది కదా చిన్నది, అదైతే చేసిన తర్వాత ఇటుక చేద్దామంటే నిర్మల వచ్చిందినా, లేదు ఈ చివారిది ఇంకా చేద్దామనేసి తీసుకొచ్చింది అనమాట. ఆ చివారి నుంచి కొద్దిగా ఉంది, అక్కడ నుండి చేసుకుంటే అలా తీసుకెళ్దాము. ఇదిగా పదమ్మా, అవి తీసేయాలి. అలాగే ఇది చిన్నవి ఇలా వచ్చినవి తీసేయాలి. చిన్నగా పక్క నుండి మొలకల్లో ఉన్నాయి చూడండి, అవన్నీ కూడా అనమాట. లేదంటే ఈ పక్కన సైడ్కి వెళ్తున్నాయి చూడండి, వీటికి కొమ్మలకి ఆ బలం అనేది వెళ్ళదనమాట. సో దానివలన అలాంటివి వచ్చినవన్నీ కూడా తీసేయాలి. ఇలా శుభ్రం చేస్తున్నప్పుడే ఇక్కడ కూడా వచ్చినాయి చూడండి. ఇదిగా ఈ మొక్క దగ్గర కూడా ఇదిగా ఇలా ఉండకూడదు, తీసేయాలి. ఇది ఈ కింద నుంచి కొద్దిగా ఉంది, అవతలది గణేష్ వాళ్ళది, ఇది మాదనమాట ఇప్పుడు చేస్తున్నది. ఇదంతా కూడా ఇంకా ఇలా పైకి అయితే శుభ్రం చేసుకుంటూ తీసుకెళ్ళాలి. అది ఇక నేరేడు చెట్టు ఉంది కదా పైన, ఆ వెనకాల అక్కడ వరకు అనమాట తీసుకెళ్దాం. ఎంత టైం పడుతుందో మరి ఇవన్నీ పూర్తి అవ్వడానికి. ఫ్రెండ్స్, ఈ కింద నుంచి ఇప్పటి వరకు ఇలా శుభ్రం చేసాము. ఈ పై వరకు అల్ల పైన అనమాట ఆ 2 పెద్ద చెట్లు అయితే కనిపిస్తుంది కదా, అక్కడక్కడ అనమాట, అక్కడ వరకు తీసుకెళ్ళాము. ఇప్పుడు వచ్చేదిగా ఇక్కడ నుంచి ఇలా శుభ్రం చేసి తీసుకెళ్తున్నాము. ఈ చెట్టు నుంచి పట్టింది ఇలాగా. నిర్మల చిక్కన్ నుంచి తీస్తుంది. గడ్డి కూడా చాలా ఎక్కువగా ఉంది. ఎలాగుంది నిర్మా? గడ్డి అయితే చాలా ఎక్కువగా ఉంది, తీసేటప్పుడు చేతులు అంతా నొప్పి వచ్చేస్తున్నాయి బాగా అనమాట. ఇది ఈ గ్లౌజులు వేసుకున్నా సరే అంత ఫలితం లేదనమాట. బాగా నొప్పి అయితే వచ్చేస్తున్నాయి. కొన్ని అక్కడక్కడ తాళ్ళు లాంటివి కూడా ఉన్నాయి. ఇలా పైకి అయితే తీసుకెళ్దామని చిన్న ముక్క అయితే ఉంది, అలా పైకి అయితే తీసుకెళ్దాము. అలా చివరి నుంచి అవతల నుంచి కూడా ఉంది అది. అలాగే ఈ కింద నుంచి పట్టింది.
ఆ చివారన కూడా ఉంది. ఇది అయిన తర్వాత అక్కడికి వెళ్దామా, ఇలా పైకి తీసుకెళ్దాం నిర్మా? ఇది అయిపోయాక అక్కడ వెళ్దాం. అవతల కిందకా? చూడండి నిర్మల అయితే ఈ విధంగా లాగుతుంది. ఇలా తీసేటప్పుడు చూడండి ఎంత గట్టిగా వస్తుందో. అక్కడ చిన్న చిన్న కన్నలు అయిపోయాయి. ఏది బ్లౌజ్లు. అవునా? ఇక నాకు కూడా ఆల్రెడీ సినిగిపోయాయి అనమాట. చూడండి అలానే తీస్తున్నాం, మరి తప్పదు, పని అవ్వాలంటే ఇంకా చెయ్యాలి. మరి తీసిందంతా కూడా నిర్మల ఇలా ఒక్కొక్క దగ్గర అయితే కుప్పగా చేస్తుంది. అవేంటి కొక్కుల పిచ్చి కొక్కులు చూడండి ఏ విధంగా వచ్చినాయి ఇక్కడ. ఇదిగో చూసారా వీటిపైన ఎలా ఉన్నాయో. ఈ చనిపోయిన ముద్దు దగ్గర అయితే వచ్చున్నాయి. చిన్న చిన్న మొక్కలు కూడా ఉన్నాయి. ఈ మొక్కలన్నీ కూడా అలానే విడిచిపెడుతున్నాము. మొక్కకు మధ్యలో కొద్దిగా దూరంగా ఉంటాయి కదా అక్కడి నుంచి. ఏంటి వస్తుంది? ఇదిగో చూడండి మా తోట కావు వచ్చింది. ఇక్కడ నుంచి ఇదిగో నడుచుకుంటూ వస్తుంది. మా ఊరు వాళ్ళది అది. ఇక్కడికి ఎలా వచ్చింది ఏమో కాయట్లేదేమో వాళ్ళు. ఈరోజు ఆవులన్నీ కూడా ఊరి దగ్గరలోనే కాస్తున్నారు. అలాగున్నది తీయలేవు. ఇది తీసాక పడిసిపిక్కలనే కదా కాల్చి తినేసాక ఇంటికి వెళ్ళిపోదాము. సరే పాప ఉంది, పాప ఏడుస్తుంటుంది. సరే అలాగే ఇది తీసిన తర్వాత ఇంటికి వెళ్దామంటుంది. అవతల శివార్ది కూడా ఉంది కదా, టైం అంతా తీద్దాము, లేకపోతే లేదు. సరేలే అయితే. ఇది గడ్డంతా కూడా ఉంది, చేతులు మొత్తం నొప్పి పెడుతున్నాయి. ఇది నాకు చూడండి ఇలాగ అయిపోయింది. అది ఇవి చినిగిపోవడం వలన లోపలికి మట్టి అనేది వచ్చేస్తుంది. చూడండి ఇది, దీనివలన తీయలేకపోతున్నాము. గడ్డి కూడా చాలా ఎక్కువ ఉంది కదమ్మా. ఈ గడ్డి గోరు లోపల వెళ్ళిపోతే గోరు వచ్చేస్తుంది. బాగా నొప్పి పెడుతున్నాయి అన్నమాట. సో ఇదంతా కూడా ఇప్పుడైతే చేసాక ఇంకా ఇంటికి అయితే బయలుదేరుతాం మరి. హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే కాపు తోటలో ఈరోజు పని అయితే అయిపోయింది. సో ఈరోజు అయితే మేము ఇంటికి అయితే వెళ్తున్నాము. వెళ్ళే ముందు నిర్మల అయితే తీసుకొచ్చింది కదా, ఇవి పనస పిక్కలు అయితే తీసుకొచ్చింది. ఇవి కాల్చుకొని తినిన తర్వాత ఇంకా ఇంటికి అయితే వెళ్దాము. ఇది ఇక్కడ మంట కూడా పెట్టాను. ఇప్పుడు టైం వచ్చి 3 గంటలు అయితే అవుతుంది. అది ఇక నిర్మల అక్కడి నుంచి కాపు పళ్ళు అయితే కోస్తుంది. మొత్తం కోస్తే ఉన్నాయి ఇంకా ఉన్నాయా? అవతల పక్కన జాకిన్ ఒకటి ఉంది చూడు, జరికిన ఒకటి ఉంది, అది తీసుకొచ్చాయి. సో నిర్మల అయితే అక్కడ నుంచి కాపుపళ్ళు అయితే కోస్తలకు వస్తుంది. ఇక్కడ చూడండి ఇలా పండిపోయినాం అనమాట. ఇవన్నీ కూడా అలా తెంపుకొని తీసుకొస్తుంది. ఎక్కువ అయితే లేవు, అవన్నీ తీస్తే 1 కిలో దగ్గరికి అవుతుందేమో. సో అవి తీసుకొచ్చే లోపు నేనైతే ఈ పనస పిక్కలు అయితే కాల్చి రెడీ చేసి ఉంచుంటాను. ఈ మంట కూడా ఇంకా అయి వస్తుంది. కొద్దిగా నిప్పులు అవ్వాలి. నిప్పులు అయిన తర్వాత ఇంకా పనస పిక్కలు అందులో పెట్టి కాల్చేద్దాము. ఇందులో ఎంతవరకు మంచిగా ఉన్నాయనే తెలియదు. ఇక్కడ చూడండి ఇదిగో, ఇదైతే ఇంకా కులిపోయింది. ఇది ఇలా అన్నమాట. మనకు ఆగస్టులో ఆ టైంలో పనస పళ్ళు తీసుకొచ్చి తిన్న తర్వాత ఈ పనస పిక్కలు అనేవి తీసి పక్కన ఉంచుతారనమాట. ఈ వర్షం పడుతున్నప్పుడు, ముసురు పట్టినప్పుడు ఇవన్నీ కూడా కాల్చుకొని తింటుంటారు. అలానే కొండ పొడ వ్యవసాయం చేస్తున్నప్పుడు, ఆ కొండపైకి వెళ్ళినప్పుడు, కాపుకి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా తీసుకెళ్ళి కాల్చి తింటుంటారు అనమాట. సో వాటి కోసం అని చెప్పేసి ఇలా ఉంచుంటారు. ఈరోజు ఇలా తీసుకొచ్చాము. తోట పని అయిన తర్వాత కాల్చుకొని తిందామని ఇక్కడ మంట అయితే పెట్టాను. సో తినేసిన తర్వాత ఇంకా ఊరికైతే వెళ్దాము. చూద్దాం. ఇక్కడంతా కూడా చల్లగా ఉంది తోట లోపల కాబట్టి ఇంకా మీరు ఈ తోటలో చూస్తుండొచ్చు. వెనకాల అయితే కొద్దిగా చీకటిగా అయితే కనిపిస్తుంటుంది. ఎందుకంటే చెట్లు ఇవన్నీ ఉండడం వల్ల ఈరోజు క్లైమేట్ అంతా కూడా కొద్దిగా మబ్బుగా ఉందన్నమాట. పైన మేఘాలంతా కూడా మొత్తం కమ్మేస్తున్నాయి. దానివల్ల కొద్దిగా చీకటిగా అయితే కనిపిస్తుంటుంది. చూసారా, ఇలా అయితే ఉంటుంది అన్నమాట. నిర్మల వచ్చి ఇక్కడ కాపు పళ్ళు అయితే కోస్తుంది. చూడండి అన్నట్టు మంచిగా ఉన్నాయి. ఈ కాపు పళ్ళు కూడా చిన్నగా రెడ్గా బాగున్నాయి. ఏది వెన్ని కోసావు? ఇవన్నీ కూడా ఇంకా పండలేదు. చూడండి పచ్చికాయలు ఉన్నాయి. ఇంకా ఇవి 1 కేజీ అవుతాయా తీసింది? అవుతాయి, కేజీ. ఇవన్నమాట, ఇలా ఉన్నాయి. ఒకసారి చూపించావా? చూడండి ఈ విధంగా పిలకలు వస్తే కొద్దిగా బాగుంటుంది కాపు అనేది. ఇక్కడ వచ్చిన చివర అయితే ఇరిపిన తర్వాత ఇక్కడ కొద్దిగా పిలక అయితే వచ్చిందనమాట.
ఇలా వస్తాయి కదా పొడాగు వచ్చినప్పుడు ఇక్కడ నుండి ఇలా తెంపేయాలి ఇది ఇది చూడండి ఇవైతే ఒక అరకిలో దగ్గరికి ఉన్నాయి ఇవన్నీ తీసిన తర్వాత ఇంకా కిలో దగ్గరికి వస్తాయేమో కోసే నేను వెళ్తాను పనసపిక్కలు కాలుస్తాను ఇది ఇక్కడ మంట కూడాను రెడీ అయిపోయింది దీనిపైన ఇంక ఇలానే పెట్టేద్దాం ఇంకా కవర్ తోటి ఇంకా ఇలా తీసుకొచ్చి ఇలా పెట్టేద్దాం తర్వాత ఎలాగో అవన్నీ కూడా పైన పొర తీసి తిన్నాం కాబట్టి ఏమి ఉండదు మొత్తం కోస్తే ఇంకా ఉన్నాయా ఉన్నాయి పైకి వెళ్ళలేదు కేజీ అవుతాయి కొన్ని పచ్చి కూడా తీసుకున్నాం మేము ఇది కొన్ని ఉన్నాయి మగ్గుతాయి ఇలా అవన్నీ తీసుకెళ్ళక దావి రెడీ అయిపోయి తిందాం ఫ్రెండ్స్ ఇదిగో ఇక్కడ పనసపిక్కలు అయితే రెడీ అయిపోయి మంచిగా ఉడికాయి అన్నమాట ఇవి కాలే మంచి కాలు ఉన్నాయి తిందాం చూడండి బాగున్నాయి పండినవి కాబట్టి బాగుంటాయి తినడానికి మాత్రం మంచి టేస్ట్ అయితే వస్తాయి ఉంటుంది దామా ఫ్రెండ్స్ ఇక్కడ అయితే కొన్ని అయితే దించేసుకున్నాము ఇవి అయితే తింటున్నాం అనమాట ఇక్కడ కొన్ని చూడు కొన్ని పాడైపోయాయి అవునా అంటే ఇవి తీసుకొని చాలా రోజులు అయింది కదా దానివల్ల ఇవన్నీ కూడా సీజన్ కూడా కాదు ఇవి దాచిపెట్టుకుని ఉంటున్నాయి కానీ లేకుంటే మనకు దొరకవు ఈ సీజన్లో కదా చిన్న చిన్న పిందెలు అయితే ఉన్నాయి చెట్లలో కదా పండు చెట్లలో మంచిది నాది అవి కూడా దించేమో అవి తీసుకెళ్దాం ఇంటికి చెట్టుకి తీసుకెళ్దాం జతిన్ వచ్చి ఇక్కడ స్కూల్లో అయితే వెళ్తున్నాడు వచ్చి ఒక 2 రోజులు అవుతుంది మేము ఆదివారం వచ్చామన్నమాట ఈరోజు మంగళవారం బుధవారం ఈరోజు 3వ రోజు స్కూల్కి వెళ్తున్నాడు సాయంత్రం అయ్యేసరికి వస్తాడు ఇంకా నిన్నెక్కడ పడ్డాడట డాడీ నేను పడ్డాను డాడీ చూడు ఇదిగో నా మోకాల దగ్గర తెగిపోయింది మోకాలు అనలేదు నా ముణుకు తెగిపోయింది అన్నాడు మా భాషలో ముణుకు అంటే ఇదన్నమాట ఈ మోకాలకి ముణుకు అనేసి అంటారు మా భాషలో అదనేసి అంటున్నాడు జతిన్ వచ్చాడు భయపడుతూ చెప్పాడు నాకు సో ఫ్రెండ్స్ ఇంకా తిందాం కొన్ని తినేసి ఇంకా ఇంటికి అయితే వెళ్దాం ఇంకా ఉన్నాయి ఇంట్లో పనసపిక్కలు లేవన్నమాట కొన్ని ఉండేవి మొత్తం తీసుకొస్తా ఇది తిన్న తర్వాత ఇంకా నెమ్మదిగా బయలుదేరి ఇంకా ఊరికి అయితే వెళ్దాము సాయంత్రం అయి వస్తుంది కాబట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత నిర్మల వంట చేసుకుంటుంది అందుకని చెప్పేసి ఇంకా త్వరగా బయలుదేరుతున్నాము నిన్న కూడా నీట్ అయికి వెళ్ళామా కొంచెం లేట్ అయింది చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చుంటే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి మరో కొత్త వీడియోతో మేము ముందుకుంటాను అంతవరకు సెలవు బాయ్